మిలో అనే చిన్న నారింజ రంగు పిల్లి ఒక పేద ప్రాంతంలో జీవిస్తూ మంచి జీవితాన్ని కలలు కంటూ ఉండేది. మిలో దగ్గర డబ్బుల్లేవు, పని లేదు, తినడానికి సరైన ఆహారం కూడా లేదు. మిలో భయపడకుండా కష్టపడి పనిచేసి విజయం సాధించాలని నిర్ణయించుకుంది. మిలో ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ పని అడిగింది. కాని అందరూ తిరస్కరించారు. చివరికి ఒక వృద్ధ కార్పెంటర్ మిలోకి చిన్న పని ఇచ్చాడు. దుకాణాన్ని శుభ్రం చేయమని. అందరూ వెళ్ళిపోయాక కూడా మిలో అక్కడే ఉండి వృత్తిని నేర్చుకుంటూ ఉండేది. రోజు రోజుకు మిలో చెక్క పని చేయడం నేర్చుకుందా. తన పొదుపుతో మిలో కొన్ని పనిముట్లు కొనుగోలు చేసి స్వంతంగా వస్తువులు తయారు చేయడం ప్రారంభించింది. మొదట్లో ఎవరూ మిలో ఉత్పత్తులను కొనడం లేదు. కస్టమర్లు రాకపోవడంతో బాధపడుతోంది. ఒక దయాళువైన పిల్లి కుర్చీ కొనడంతో మిలోకు కొత్త ఆశ చిగురించింది. మిలో విరామం లేకుండా పనిచేస్తూ ప్రతి వస్తువును ప్రేమతో తయారు చేసేది. కొన్ని సంవత్సరాల కష్టానికి ఫలితం వచ్చి మిలో చిన్న వర్క్షాప్ పెద్ద ఫర్నిచర్ షాప్గా మారింది. మిలోను ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన ధనిక పిల్లులు ఇప్పుడు మిలో పనిని మెచ్చుకోవడం ప్రారంభించారు. మిలో ఇతర పేద పిల్లులకు ఉద్యోగాలు ఇచ్చి వారిని శిక్షణ ఇస్తూ ఒక సాయంత్రం మిలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడ్డాడు. మిలో నిరూపించింది కష్టపడితే ఎవరైనా విజయం సాధించగలరని. మిలో కథ ఒక స్ఫూర్తిదాయకమైనది. కష్టపడితే ఎవరికైనా గొప్ప విజయాన్ని సాధించగలమని.